Praise the Lord. Good evening. I'm glad to be here in this special meetings. Especially I want to thank God for Heavenly Grace Church and the way He began this church and the way He is blessing it and the way He is taking it forward. And when Brother Vijay asked me to extend my stay, I prayed and God gave me the grace to extend and then also to be with you in this special meetings. If you have your Bibles, please turn to Matthew chapter 4 verse 19. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. విల్ ప్రే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన సభల్లో మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ నామమును స్తుతించి ఘనపరచడానికి, మీకు మహిమను ఆరోపించడానికి మాకు సహాయం చేశారు. ఈ హెవెన్లీ గ్రేస్ చర్చ్ని మీరు స్థాపించి దాని ద్వారా మీకు మహిమ, అనేకులకు మేలు కలుగునట్లు ఈ సభలను ఏర్పాటు చేసినందుకు కూడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 3 దినాలు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ మా ఆత్మలను సంధించి మీ వాక్యము చేత ప్రక్షాళనము చేసి మమ్మను మీ చిత్త ప్రకారం మలుచుకున్నట్లు సహాయం చేయమని, ప్రతి ఆటంకమును దూరపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. Since Brother Vijay asked me to speak in Telugu, so I'll be using both the languages. And is there anyone who doesn't understand Telugu, who cannot follow Telugu? Okay, all follow Telugu, isn't it? Okay, right. I'll be using both the languages, but mainly in Telugu. Okay. ఈ 3 దినాలు మన ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. నన్ను ఆహ్వానించినందుకు పాస్టర్ విజయ్ గారికి అండ్ బ్రదర్ నవీన్కి, సంఘ ప్రియులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఫాలో మీ, నన్ను వెంబడించు, లేకపోతే నా వెంబడి రండి అనేటువంటి గంభీరమైనటువంటి మాటల మీద మనము ధ్యానించబోతున్నాం. యాజ్ బ్రదర్ విజయ్ మనకు కాంటెక్స్ని ముందుగానే పెట్టి, అంటే దాన్ని సెట్ చేసి మనకు ఏ సందర్భంలో దేవుడు ఆ మాటల్ని పలికారో దాని గురించి చెప్పారు. ఈరోజు నేను మత్తయి సువార్తలో అనేక చోట్ల నన్ను వెంబడించండి, లేకపోతే నా వెంబడి రండి, ఫాలో మీ అనేటువంటి మాటలు ప్రభు పలకడాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్తికుడు ఎందుకు ఆ రకంగా యేసుక్రీస్తు పలికినటువంటి ఆ మాటలకు అంత ప్రాముఖ్యతనిచ్చాడు, అండ్ ఎలాంటి వారు ఆయనను వెంబడించారు, ఎలా వెంబడించారు అనేటువంటి విషయాలు మత్తయి సువార్తలో మనకు రాయబడ్డాయి. సో వీలైతే ఒక 5 గ్రూప్స్ గురించి, 5 types or 5 groups of followers that tried to follow Christ during their life అనేది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ టుమారో God willing we have 2 sessions, so we will dwell on follow me exclusively, అంటే వాట్ ఇట్ ఈస్ మెంట్ టు ఫాలో క్రైస్ట్. క్రీస్తును వెంబడించుట అంటే ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. కొంచెం నేను మరి ఈరోజు మనకు ఆల్రెడీ 9:25 అయింది కనుక కొంచెం వేగంగా చెప్తాను, మీరు నన్ను ఫాలో అవుతే మంచిది. ప్రైజ్ ద లార్డ్. ఓకే. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులు ఆయన్ని వెంబడించేవారు. సువార్తల్లో ముఖ్యంగా బహుజన సమూహాలు, మల్టిట్యూడ్స్ ఆయన్ని వెంబడించేవని మనం చదువుతాం. అయితే యేసును వారు వెంబడించినప్పుడు వారికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు లేకపోతే ఉద్దేశాలు ఉండేవి. కొంతమంది యేసుక్రీస్తును రాజుగా చేసుకుంటే రోమన్ల పీడ పోతుందని ఆయనను వెంబడించారు. మరికొంతమంది యేసుక్రీస్తు రోగులను స్వస్థపరుస్తున్నాడు కనుక ఆయన మనం వెంబడిస్తే మనకు మేలు అని ఆయన వెంబడించారు. మరికొంతమంది ఆయన రొట్టెలను పంచుతున్నాడు కనుక ఆయన్ని వెంబడించారు. ఇంకొంతమంది ఆయన
ఎవరు ఆదరించినటువంటి వారిని ఆదరించేటువంటి మహాప్రభువుగా ఉన్నాడు గనుక ఆయన వెంబడించడం మొదలుపెట్టారు. ప్రాముఖ్యంగా వారికి ఉన్నటువంటి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి ఉద్దేశాలు, వారికి ఉన్నటువంటి అవసరాలను బట్టి వారు యేసును వెంబడిస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారందరినీ ఉద్దేశించి నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు ఏ కారణము చేత ఆయన్ని వెంబడించాలో, ఎందుకొరకు మనము ఆయన వెంట వెళ్ళాలో దాని గురించి స్పష్టంగా వాక్యంలో చెప్పడం ప్రారంభించాడు. జీసస్ గేవ్ హిస్ టర్మ్స్ టు ద పీపుల్ దట్ వాంటెడ్ టు ఫాలో హిమ్. You and I cannot follow Christ on our own terms. We need to follow him on his terms, on his own, purpose. That's what we understand from the gospel. That's what we learn from the book of Matthew. సో 5 రకాల గ్రూప్స్ని మనం చూస్తాం. మొట్టమొదటి గ్రూప్ని మనం చూస్తే ఈ మత్తయి సువార్తలోని 4వ అధ్యాయం 18 నుండి 22 వరకు మీరు గమనించినట్లయితే, మాథ్యూ చాప్టర్ 4 వర్సెస్ 18 through 22, యేసు ప్రభు గలిలయ సముద్ర తీరాన వచ్చినప్పుడు పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అను అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఫస్ట్ టైప్ పీపుల్ ఎవరంటే ఇమీడియట్ ఫాలోవర్స్. వెంటనే యేసు పిలుపును అందుకున్న తర్వాత ఆయన యొక్క పిలుపుకు లోబడి ఆయనను వెంబడించినటువంటి 2 సహోదరుల గుంపులను మనం ఇక్కడ చూస్తాం. పేతురు, అంద్రేయ, యోహాను, యాకోబు. ఈ 4 వెంటనే వారు చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించడం ప్రారంభించినట్లు బైబిల్లో మనం చదువుతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం వెంటనే స్పందించుట ఆయన యొక్క ఉద్దేశం. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వెంటనే లోబడ్డం అనేది మనకు శ్రేయస్కరం. యేసు మనకు ఏదైనా పనిని, బాధ్యతను, సేవను అప్పగించినప్పుడు దాన్ని జాగు చేయకుండా, డిలే చేయకుండా, దాన్ని ప్రోక్రాస్టినేట్ చేయకుండా వెంటనే ఆయనకు మనం లోబడి దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది మనకు ఆశీర్వాదకరం. యేసు ఈ విషయంలో ఈ 4 కూడా వెంటనే తన వెంట పెట్టుకొని పోయినట్లు మనం గమనిస్తాం. 2 వలలు వేస్తున్నారు, 2 వలలు బాగు చేసుకుంటున్నారు. యేసు పిలవగానే వాటన్నిటిని విడిచిపెట్టారు. వీళ్ళు జాలర్లు అని వాక్యం మనకు చెప్తోంది. వారికి ఒక జీవిత విధానం ఉండింది, వారికి ఒక జీవన ఆదాయం ఉండింది. దాన్ని అంతటినీ కూడా వారు విడిచిపెట్టి వెంటనే యేసు ప్రభువుని వెంబడించడం మనం ఇక్కడ గమనిస్తాం. దీంట్లో మనం నేర్చుకునేటువంటి గొప్ప విషయం ఏంటంటే, దేవుడు పిలిచినప్పుడు సాకులు చెప్పడం కానీ, దేవుడు పిలిచినప్పుడు కారణాలు వెతుక్కోవడం కానీ, దేవుడు పిలిచినప్పుడు ఇంకో రకంగా దాన్ని వాయిదా వేయడం కానీ మనం చేయడం ఏమాత్రం మంచిది కాదు. యేసుకు అలాంటి వెంబడించేటువంటి ఫాలోవర్స్ కావాలన్నది బైబిల్ మనకు నేర్పిస్తోంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వారు వలలు విడిచిపెట్టారు. చాలాసార్లు మనము యేసు ప్రభువును వెంబడించడానికి కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని మనకు వలలుగా మారిపోతాయి. సమ్ థింగ్స్ బికమ్ యాజ్ నెట్స్ అండ్ వీ గెట్ ఎంట్రాప్డ్ ఇన్ టు దోస్ నెట్స్ అండ్ దే విల్ నాట్ అలౌ us, they will not release us to follow the Lord Jesus Christ. That's what we need to learn from the passage of scripture. Those people have left those nets and they began to follow Christ. యేసును వారి వలలన్నింటినీ కూడా వారు విడిచిపెట్టేసి వెంబడించడం ప్రారంభించారు. గ్రీకుల మధ్యలో ఒక కథ చెప్తారు. జెనోఫోన్ అనేటువంటి ఒక గ్రీక్ హిస్టారియన్ సోక్రటీస్ యొక్క శిష్యుడి గురించి, ఆయన యొక్క జీవితం ఎట్లా ప్రారంభమైందో చెప్పినప్పుడు, ఒక రోజున ఒక పట్టణపు వీధిలో చాలా సన్నని సందులో సోక్రటీస్ ఇటువైపు నుండి వస్తున్నప్పుడు జెనోఫోన్ అనేటువంటి యవనస్తుడు ఇటువైపు నుండి రావడం ప్రారంభించాడు. ఈయన ఎదురు పడగానే సోక్రటీస్ తన చేతిలో ఉన్నటువంటి కర్రను అతనికి అడ్డం పెట్టి అతన్ని ముందుకు దాటి వెళ్ళిపోనివ్వకుండా ఆపు చేసి అతన్ని రకంగా అడిగాడంట. ఈ పట్టణంలో ఫలానా ఐటమ్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే ఆయన చెప్పాడు. ఇంకొకటి ఎక్కడ దొరుకుతుందంటే ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఈ పట్టణంలో ఇది ఎక్కడ తయారు చేస్తారు, అది ఎక్కడ తయారు చేస్తారు అన్నప్పుడు జెనోఫోన్ చాలా ఓపికతో సోక్రటీస్ కావాల్సినటువంటి సమాచారం అంతా ఇచ్చాడు. ఆ తర్వాత చివరి ప్రశ్న సోక్రటీస్ అడిగింది ఏంటంటే, ఈ పట్టణంలో ఒక మనిషిని మంచివానిగా, గుణవంతునిగా ఎక్కడ తయారు చేస్తారు అని అడిగారు. అప్పుడు జెనోఫోన్కి దానికి జవాబు దొరకలేదన్నమాట. హీ కుడ్ నాట్ ఆన్సర్ టు ది క్వశ్చన్ దట్ సోక్రటీస్ పోస్డ్ టు హిమ్. హీ సెడ్, వేర్ కెన్ ఐ ఫైండ్ ది ఇన్స్టిట్యూట్ ఆర్
those men that can make men good and virtuous. దానికి జవాబు లేనప్పుడు సోక్రటీస్ అన్నాడంట, నా వెంటరా, నేను నిన్ను మంచివానిగా గుణవంతునిగా తయారు చేస్తాను అని. యేసు ప్రభు ఇక్కడ ఉన్నటువంటి వారిని ఎందుకు పిలుస్తున్నాడంటే దేవుని నుండి దూరం అయిపోయినటువంటి వారు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని ఉద్దేశాల మేరకు వారి జీవితాన్ని వారు తయారు చేసుకోవడానికి, దేవుని కొరకు వారు జీవించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన పిలిచినటువంటి ప్రతి ఒక్కరిని పిలిచారు. ఈ రోజున సువార్త ద్వారా నీవు నేను ఎందుకు పిలువబడ్డామో ఒకే ఒక ఉద్దేశం కొరకు పిలువబడ్డాం. వీఆర్ ఆల్ కాల్డ్ టు ఫాలో క్రైస్ట్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ గాడ్, వీ కెన్ నో హిస్ విల్, అండ్ దెన్ వీ కెన్ ఫుల్ఫిల్ ఇట్ in and through our lives. If we do not follow Christ, we will never be in a position to fulfill God's will, and then we end up as miserable people. So it is all the more important for us to take the call or the command of Christ and begin to follow him. అది వెంటనే చేయడం చాలా అవసరం. ఈ మనుషుల్ని మనం చూస్తే వీరు మామూలు వారు, పండితులు కారు, పామర్లు, అండ్ వీళ్ళు సామాన్యమైనటువంటి వారు, అతి పేదలు కారు. కాకపోతే వీరి జీవితంలో మనం చూసేది ఏంటంటే వారికి కూడా ఒక వృత్తి ఉంది, ఒక ఆదాయాన్ని ఇచ్చేటువంటి పని వారి చేతుల్లో ఉంది. వారు రెండుగా సంపాదిస్తున్నప్పటికీ యేసు ప్రభు వారిని పిలవగానే వారు వెంటనే ఆయనకు స్పందించి వచ్చేశారు. ఈరోజు నా ప్రియ స్నేహితుడా, సహోదరి, దేవుడు నన్ను వెంబడించమని పిలిచి ఉంటే మరి నీవు ఎక్కడున్నావో నాకు తెలియదు. నువ్వు ఆయన్ని వెంబడిస్తున్నావో లేకపోతే వాయిదా వేసి నీ జీవితపు విషయాల్లో, నీ జీవిత సంబంధమైనటువంటి వలల్లో ఇరుక్కొని ఉండిపోయావో నాకు తెలియదు. సోక్రటీస్ గురించే మనకి ఇంకొక కథ కూడా చెప్పబడుతుంది. ఇది కూడా నిజంగా జరిగినటువంటి విషయమే అనమాట. యాస్టినస్ అనేటువంటి ఒక సామాన్యుడు ఒకసారి సోక్రటీస్ దగ్గరికి వచ్చి అన్నాడంట, అయ్యా, మీ దగ్గర చాలా మంది విద్య జ్ఞానం పొందుకుంటున్నారు. సో మెనీ కమ్ టు యూ టు లెర్న్ విజ్డమ్ అండ్ టు లెర్న్ హౌ టు లివ్ లైఫ్. ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ అలౌ మీ టు బికమ్ యువర్ స్టూడెంట్. నేను కూడా మీ విద్యార్థిగా మారడానికి అవకాశం ఇవ్వమని అడిగినప్పుడు సోక్రటీస్ అన్నాడంట, మరి నేను నిన్ను విద్యార్థిగా చేసుకుంటే నీవు నాకు ఏమి ఇస్తావు? What can you offer to me if I make you as my disciple? That was Socrates' question to Aeschines. And he said, I am a poor man. నేను ఒక పేదవాడిని, నా దగ్గర ఇవ్వడానికి నాకు ఏమీ లేదు. కాకపోతే మీరు ఒప్పుకుంటే నన్ను నేను మీకు అప్పగించుకుంటాను, నన్ను మీరు తీసుకొని తయారు చేయండి అని అన్నాడంట. That's the best thing that we can do to God. You know, in all probability, in true రియాలిటీ, నన్ ఆఫ్ us క్యాన్ గివ్ ఎనీథింగ్ టు గాడ్. మనం దేవుడికి ఏది కూడా అర్పించేటువంటిది మన దగ్గర లేదు. కాకపోతే ఎప్పుడైతే మనల్ని మనం దేవుడికి అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని తీసుకొని ఆయన ఉద్దేశం ప్రకారము మనల్ని తయారు చేయడం ప్రారంభిస్తాడు. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే వారానికి ఒక్కసారి లేక 2 సార్లు దేవుడి సన్నిధికి వెళ్ళి కాస్త సమయం గడిపి, కాస్త పాటలు పాడి, కాస్త వాక్యం విని, కాస్త ప్రార్థన చేసి, కాస్త సొమ్మేసి, కాస్త సేవ చేసి, కాస్త సహవాసం చేసి, ఆ తర్వాత కాస్త సువార్త చెప్పి, ఇంకా కాస్త అవి ఇవి చేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటారు. కానీ బైబిల్ ఆ ప్రకారం మనకు చెప్పట్లేదు. దేవుడికి కాస్త కూస్త కాదు, దేవుడికి మన సమస్తము మనము కావాలి అన్నది మనం మొదట నేర్చుకునేటువంటి విషయం. పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ నలుగురు వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంటనే వెంబడించినట్లు బైబిల్ చెప్తోంది. దే బికేమ్ హిస్ ఇమీడియట్ ఫాలోవర్స్. అందుకనే మీరు చూస్తే ఆ నలుగురిలో అంద్రేయ ఒక రకంగా అంటే యూనిక్ వేలో ఆయన దేవుడి కొరకు వాడబడ్డాడు. ఈ ముగ్గురు మాత్రము యేసుక్రీస్తు యొక్క ఆంతరంగికమైనటువంటి శిష్యులుగా, ఇన్నర్ సర్కిల్ ఆఫ్ డిసైపుల్స్గా తయారయ్యారు. ఈ ముగ్గురు దేవుడి కొరకు గొప్పగా వాడబడినటువంటి వ్యక్తులుగా తయారయ్యారు. ఎందుకంటే దే వర్ eager to follow the Lord immediately. So tonight let us ask us a question. When you and I hear the call of God, do we also begin to follow him immediately? రెండవది మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. Matthew 8:19. చాలమ్మా. ఒక శాస్త్రి వచ్చి, ఒక స్క్రైబ్ వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నాడు, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వెంట వస్తాను అని అన్నాడు. ఇక్కడ రెండవది మనం ఏం చూస్తామంటే ఇంట్రెస్టెడ్ ఫాలోవర్స్. యేసు ప్రభు నందు, యేసు చేసినటువంటి పనుల యందు ఆసక్తిని చూపించేటువంటి వారు, ఇంట్రెస్ట్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు. ఒక స్క్రైబ్, శాస్త్రి. ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో మీరు చూస్తే పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేటువంటి 2 మరి గుంపులు ఉండేవి. లెర్న్డ్ గ్రూప్స్ అనమాట. వెల్ వర్స్డ్ విత్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇట్స్ హిస్టరీ, ట్రెడిషన్ అండ్ ద లా ఆఫ్ మోసెస్.
They are the people who used to believe that they are the closest to God Almighty and they are the ones who need to do God's work on the planet. So అట్లాంటి గ్రూప్స్లో నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి శాస్త్రి, స్క్రైబ్. ఆయనకు బైబిల్లో అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ బాగా తెలుసు, ఆయనకు దేవుడు నేర్పించినటువంటి ఆచారాలన్నీ బాగా తెలుసు, అన్ని విషయాల్లో కూడా పేరుగాంచినటువంటి వ్యక్తి. ఆయన యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని విని ఉండొచ్చు. ఆ కొండ మీద ప్రసంగంలో 2 విషయాలు గమనించాడు. ఒకటి, యేసు అధికారం కలిగినటువంటి వానిగా బోధించాడు. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, నో స్క్రైబ్, నో ఫారసీ, నో సాడ్యూసీ ఎవర్ స్పోక్ like Jesus with authority. Jesus was speaking in a unique manner. చాలా అధికారంతో విశిష్టమైనటువంటి రీతిలో వాక్యాన్ని చెప్పడం ఈ శాస్త్రి దృష్టిని ఆకర్షించింది. రెండవది, దే ఓన్లీ టాట్ ద పీపుల్ బట్ దే నెవర్ పర్ఫార్మ్డ్ మిరకల్స్ లైక్ మోసెస్ ఆర్ ది ప్రాఫిట్స్. వెరస్ జీసస్ నాట్ ఓన్లీ టాట్ ద పీపుల్ బట్ హీ బిగాన్ టు పర్ఫార్మ్ మిరకల్స్ ఆఫ్ సచ్ నేచర్ విచ్ దే హ్యావ్ నెవర్ సీన్, దే కుడ్ నెవర్ ఇమాజిన్. అలాంటి ఊహించడానికి కూడా కష్టమైపోయినటువంటి అద్భుతాలు యేసుప్రభు చేస్తూ చాలా సామాన్యముగా వారి యొక్క పెద్దరికాన్ని ఆయన చూపించు సామాన్యముగా మనుషుల మధ్యలో ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన ద్వారా ఆకర్షితుడయ్యాడు. హీ వాజ్ అట్రాక్టెడ్ టు దట్ స్పెషాలిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ అండ్ హీ కేమ్ టు హిమ్. టుడే ఇట్లాంటి వాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తారు. మన క్రైస్తవ లోకంలో మనం చూస్తే అప్పుడప్పుడు మనం వింటుంటాం కదా, ఒక పాలిటీషియన్ యేసు ప్రభుని నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు. ఒక సినిమా నటుడు లేకపోతే ఒక పెద్ద బాలీవుడ్ సింగర్ మారు మనసు పొంది యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. లేకపోతే ఒక క్రికెటరో, ఒక ఫుట్బాల్ ప్లేయరో, ఒక సాకర్ ప్లేయరో, లేకపోతే ఇంకొక మరి అమెరికాలో ఉన్నటువంటి టిమ్ టీబోనో, ఇట్లాంటి వాళ్ళు మరి రక్షింపబడ్డారు, యేసు ప్రభు డిసైపుల్స్గా మారారు. లేకపోతే ఒక స్మగ్లరో, ఒక గ్యాంగ్స్టరో మారారు అని వినగానే మనం చాలా ఎగిరి గంతులేస్తాం, సంకలు గుద్దుకుంటాం ఒక రకంగా చెప్పాలంటే. అవునంటారు కాదంటారా? వి జంప్ ఫర్ జాయ్ బికాస్ ద మోమెంట్ వీ నో దట్ అ సెలబ్రిటీ ఈస్ సేవ్డ్, వి థింక్ దట్ అ గ్రేట్ థింగ్ హెస్ హ్యాపెండ్. బట్ క్వైట్ ఆఫన్ వాట్ వీ అండర్స్టాండ్ ఈస్ వీళ్ళు దే హ్యావ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ దెమ్ ఇన్ లైఫ్. వాళ్ళ జీవితంలో వాళ్ళకి పేరుంది, ప్రతిష్ఠ ఉంది, డబ్బు ఉంది, సుఖం ఉంది, సౌకర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే దే డు నాట్ ట్రూలీ బికమ్ రాడికల్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుకు నిజంగా హత్తుకుని ఆయన కొరకు అన్ని విడిచిపెట్టేటువంటి శిష్యులుగా మారరు. దే వాంట్ టు డూ బోత్ థింగ్స్ అనమాట. దే వాంట్ టు లివ్ దేర్ లైఫ్ ఇన్ దట్ వరల్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే వాంట్ టు యాడ్ జీసస్ టు దేర్ గ్లామర్. యేసుక్రీస్తును వారి కొరకు వినియోగించుకోవడానికి, వారికి ఇంకా ఉపయోగపడేటువంటి రీతిలో మార్చుకోవడానికి ఆయన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకని ఇక్కడ మీరు చూస్తే యేసు ప్రభుతో నేను నిన్ను వెంబడిస్తాను అని ఈయనే చెప్పినప్పటికీ యేసు ప్రభు అతన్ని నా వెంట రమ్మని పిలవడం లేదు. దానికి పైపెచ్చు యేసు ప్రభు అతన్ని ఆటంకపరుస్తున్నట్లు 20వ వచనంలో మనం చూస్తాం. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకునను స్థలము లేదని అతనితో చెప్పాను. సో యేసు ప్రభు ఏమంటున్నాడు, నన్ను నీవు వెంబడించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. యాక్చువల్గా అదొక నానుడి అనమాట, అంటే అదొక సామెత లాంటిది అనమాట. ఇస్రాయేల్ దేశంలో నక్కలకు బొరియలు ఉంటాయి, పక్షులకు గూళ్ళు ఉంటాయి, కానీ అంటే అడవి జంతువులకు కూడా సామాన్యమైనటువంటి సౌకర్యాలు ఉంటాయి, కానీ నాకు అలాంటి సౌకర్యాలు ఏవీ లేవు. నన్ను వెంబడించాలంటే నువ్వు చాలా కష్టపడాలి. నువ్వు ఒక పెద్ద పొజిషన్ నుండి వస్తున్నావు, నువ్వు అన్ని సౌకర్యాల నుండి వస్తున్నావు, అవన్నిటినీ విడిచిపెట్టి నన్ను వెంబడించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. నిజంగా నిన్ను నీవు నాకు అప్పగించుకుంటే తప్ప, నిన్ను నీవు సరెండర్ చేసుకుంటే తప్ప అది నీకు కుదిరేటువంటి పని కాదు అని యేసు ప్రభు అతన్ని డిస్కరేజ్ చేయడం మనం ఇక్కడ గమనిస్తాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ మీ సే దిస్. We may like Jesus' principles, but it is not easy for us to pay the price. We may like his counsel, we may enjoy his counsel, but it is not easy for us to pay the cost. So Christ will always tell us to sit down and count the cost. మన ప్రభు అయినటువంటి యేసులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనకు ముందుగానే చెప్తాడు, నన్ను వెంబడించాలంటే ఎలాంటి పరిస్థితులను మీరు అనుభవించాల్సి వస్తుందో. ఈ రోజున మీరు చూస్తే చాలా చోట్ల పెద్ద పెద్ద సువార్త సభల్లో సువార్థికులు మనకు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు. యేసుని నమ్ముకుంటే అప్పులు పోతాయి, యేసుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, యేసుని నమ్ముకుంటే బాధలు పోతాయి, యేసుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, అన్ని పోతాయి అంటారు. యేసుని నమ్ముకుంటే మీకు అంతా లాభమే అని చాలా చక్కని రోజీ పిక్చర్ పెయింట్ చేసి మనకు చూపిస్తారు. కానీ యేసుని నమ్ముకొని యేసు వెంట నడుస్తున్నప్పుడు రియల్ లైఫ్ని మనము మరి సఫరింగ్ గుండా ఎక్స్పీరియన్స్ చేయాలి అనేటువంటి ఆ విషయాన్ని మాత్రం వారు చెప్పరు.
యేసు ప్రభు అది ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తాం. చరిత్రలో మీరు చూసినట్లయితే చాలామంది సెలబ్రిటీలు ఆ రకంగా యేసులో ఆసక్తిని చూపించి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు క్రైస్తవ సేవకులు కావచ్చు, క్రైస్తవ సంఘాలు కావచ్చు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే వెంటనే వారిని స్పిరిచువల్ సూపర్ స్టార్స్గా మార్చి వారికి ఒక పెద్ద పెడస్టల్ వేసి వారిని అంత ఎత్తున ఎక్కించి కూర్చోబెట్టి వారు నేర్పిస్తుంటే, వారు బోధిస్తుంటే, వారు సాక్ష్యం చెప్తుంటే వీళ్ళు కూర్చొని విన్నారు. అసలు వారికి యేసు ఏంటో అర్థం కాలేదు, యేసు మార్గం ఏంటో వారు ఇంకా గ్రహించలేదు అనేటువంటి విషయాన్ని వీరు తెలుసుకోలేదు. అందుకనే చాలాసార్లు ఇట్లాంటి సెలబ్రిటీలు వారిని డిస్కరేజ్ చేసి డిసప్పాయింట్ చేసి వెళ్ళిపోయారు. బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు యోహాను సువార్త 7వ అధ్యాయం 53, 8వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే అప్పుడు చాప్టర్ డివిజన్స్ ఉండేవి కావు. తర్వాత మనకి చాప్టర్ డివిజన్స్ వచ్చాయి కనుక మనము అక్కడితో ఆగిపోతుంటాం. కానీ కంటిన్యూస్గా మనం చదివితే ఒక ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 53, 8వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. సో ఇక్కడ ఏం చెప్తోంది బైబిల్? అందరికీ ఇళ్ళున్నాయి, వారు వారి ఇళ్లకు పోయారు, కానీ యేసు ప్రభుకి ఇల్లు లేదు. యేసు ప్రభువుకు తల దాచుకోవడానికి, తల వాల్చుకోవడానికి స్థలం లేదు. సో వారందరూ వారి ఇళ్ళకెళ్ళి హాయిగా వారు పడుకున్నప్పుడు యేసు ప్రభు ఒలీవల కొండకెళ్ళి ఆ రాత్రంతా కూడా దేవుడి సన్నిధిలో ఆయన ముఖాన మీద పడి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. నెక్స్ట్ డే ఆయన మరలా మందిరానికి వచ్చి అక్కడ ఆయన పరిచర్యను మొదలుపెట్టినట్లు మనం గమనిస్తాం. సో మనము నిజంగా యేసునందు విశ్వాసం ఉంచి యేసును మన ప్రభువుగా, మన రక్షకుడిగా, మన దేవుడిగా స్వీకరించి ఆయనను వెంబడించడానికి వచ్చినటువంటి అనుచరులముగా ఉన్నామా, లేకపోతే ఆయనంటే ఏదో ఒక కారణం చేత ఆసక్తిని చూపించి ఆయనను వెంబడించేటువంటి వారముగా ఉన్నామా? మనకు మన యొక్క నిజ స్వరూపం ఏంటో తెలియకపోవచ్చు, కానీ యేసుక్రీస్తుకు ప్రతి మనిషి యొక్క హృదయం ఏంటో చాలా స్పష్టంగా తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24, జాన్ చాప్టర్ 2 వర్సెస్ 23 and 24 రివీల్ ద ట్రూత్ టు అస్. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. సో ఇక్కడ బైబిల్లో మనం ఏం చూస్తున్నాము? ఆయన చేసినటువంటి సూచక క్రియలు, when Jesus performed many signs, those people that have watched those signs, they marveled at those signs and then they put their trust in him, they believed in him. But the Bible tells us Jesus did not believe in their faith. 24 మీరు చూస్తే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. సో ప్రభువుకు తెలుసు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనము నిజంగా ఆయన యందు కమిట్మెంట్తో ఆయన్ని వెంబడించేటువంటి వారంగా ఉన్నామా, ఆయన ఫాలోవర్స్గా ఉన్నామా, లేకపోతే ఆయన యందు కొంతకాలము ఆసక్తి కలిగి ఆయన్ని వెంబడించేటువంటి వారంగా ఉన్నామా అనేది ప్రభువుకి తెలుసు. సో ప్రభువు మన హృదయాలను, అంతర్యాలను ఎరిగినటువంటి వాడు కనుక తన్ను తాను మనకు అప్పగించుకోడు. లాస్ ఏంజలస్లో ఒక కార్ రెంటల్ కంపెనీ ఉంది, దాని పేరు A1 రెంట్ కార్ కంపెనీ అనమాట. సో ఈ A1 రెంట్ కార్ కంపెనీ ఓనర్ ఒకసారి ఈ రకంగా చెప్పాడు, ఆయన దగ్గర అన్ని రకాల కార్లు ఉంటాయి, అన్ని పాష్ కార్లు అనమాట, పోర్షేలు, తర్వాత BMW, మేబ్యాక్, మర్సిడీస్ బెంజ్, అన్ని లేటెస్ట్ కార్లు అన్నీ ఉంటాయి. చాలామంది వాటిని రెంట్కి తీసుకుంటారు, రెంట్కి తీసుకొని వాడుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేసినటువంటి ఎక్కువ కార్ల వెనకాల లైసెన్స్డ్ ప్లేట్ ఆయన చూసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. అంటే ఎందుకంటే అక్కడ A1 రెంట్ కార్ అనేటువంటి ఆ మాటలు రాయబడి ఉంటాయి, అవి చాలా కార్లకు వెనకాల లేవు. అర్థమేంటి? వాళ్ళు ఆ కార్ని రెంట్కి తీసుకున్నారు, వారు వాడినంత కాలము వెనకాల ఉన్నటువంటి ఆ ప్లేట్ని తీసేసి నడిపించారు. దాంట్లో వారు ప్రపంచానికి చెప్పినటువంటి విషయం ఏంటి? ఈ కారు నాది, దీనికి నేను ఓనర్ని, మర్సిడీస్ బెంజ్కి నేనే ఓనర్ని అని ఒక ఫాల్స్ పిక్చర్ని లోకానికి ఇచ్చారు. ఆ తర్వాత ఆ కార్ని టైం అయిపోయినప్పుడు రిటర్న్ చేసేసారు. ఈ రోజున చాలామంది క్రైస్తవ విశ్వాసంలో, మతంలో, భక్తిలో ఎట్లా ఉంటారంటే వారికి లేని స్పిరిచువాలిటీ ఉన్నట్టు చూపిస్తారు, వారికి లేని గాడ్లీనెస్ని వారు ఉన్నట్టు చూపిస్తారు, కానీ అది దేవుడికి తెలుసు వారు రియల్ బిలీవర్స్, ఫాలోవర్సో కాదో. అందుకని యేసు అలాంటి వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా, 2 రకాలుగా మన భక్తిని మనం చేయొచ్చు అని యేసు ప్రభు మనకు నేర్పించాడు. ఒకటి, మనుషులకు కనబడేటట్టు మనం మన భక్తిని చేయొచ్చు. వీ క్యాన్ బి గాడ్లీ ఇన్ ద సెన్స్ దట్ ఓన్లీ టు షో ఆఫ్ టు ద పీపుల్. మనుషులకు కనబడాలని మనం ధర్మం చేయొచ్చు,
మనుషులకు కనబడాలని మనం ప్రార్థన చేయొచ్చు, మనుషులకు కనబడాలి అని మనం ఉపవాసం చేయొచ్చు. కానీ దేవుడు వాటిని లెక్కలోనికి తీసుకోడు. దేవుడికి కావాల్సిందేంటి? రహస్యమందున్నటువంటి నీ తండ్రి రహస్యమందు నువ్వు చేసేటువంటి వీటిని చూచి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు నీవు వాటిని చేయమని చెప్పాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ గ్రూప్లో మనం ఏం చూస్తామంటే వారికి అలాంటి సీక్రెట్ స్పిరిచువల్ లైఫ్ దేవుడి ముందు లేదు. పైన మాత్రమే వారు లోకానికి చూపించుకునేటువంటి అనుచరులుగా కనిపిస్తారు. మూడవది మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలోనికి మనం వచ్చేస్తే అక్కడ మూడవ గ్రూప్ పీపుల్ మనకు కనిపిస్తారు. ఓకే, మనకి ఇక్కడ తెలుసు, ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభుతో అంటున్నాడు, నేను నిన్ను వెంబడిస్తాను, కానీ మొదట నాకు పర్మిషన్ ఇవ్వాలి, నాకు సెలవు ఇవ్వాలి. ఏంటంటే నేను నా తండ్రిని బరీ చేసి వచ్చిన తర్వాత నేను నిన్ను వెంబడిస్తాను. ఈ మూడవ టైప్ ఫాలోవర్స్ని నేనేమంటానంటే ఇంటర్మిటెంట్ ఫాలోవర్స్ అంటాను. ఇంటర్మిటెంట్ అంటే ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ అనమాట. రివైవల్ మీటింగ్లో రివైవల్ ఉంటుంది, గాస్పల్ మీటింగ్లో వీళ్ళు మళ్ళా తమ చేతులెత్తి ఆల్టర్ కాల్కి లోబడుతూ ఉంటారు, కానీ మిగతా టైం అంతా కూడా కనిపించకుండా పోతారనమాట. ఆన్ అండ్ ఆఫ్ బిలీవర్స్ అనమాట. కొన్నిసార్లు మీరు చూస్తుంటాం కదా, కొన్ని లైట్లు అట్లా ఆన్ అయ్యే ఉండవు, ఆన్ ఆఫ్ బ్లింక్ అవుతూనే ఉంటాయి. సో వీళ్ళ స్పిరిచువల్ లైఫ్ కూడా ఆ ప్రకారం ఉంటుంది. ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువును దేవుణ్ణి తమ ప్రయారిటీగా చేసుకోలేదు. వారికి వేరే వేరే విషయాలు ప్రయారిటీలుగా ఉన్నాయి. వారు వేరే విషయాలను ఇంపార్టెంట్ ఇష్యూస్గా భావించారు, వాటికి ఎక్కువ వాల్యూనిచ్చారు. అందుకనే ప్రభువును వెంబడించుట వారికి కష్టతరం అయిపోయింది. ఈ రోజున నా ప్రియ స్నేహితుడా సహోదరి, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ బ్రదర్ విజయ్ చెప్పినట్లు మనము 1 బిలియన్ కాదు, ఒక 1000 పీపుల్ని తెచ్చి ఒక చోట పెట్టి వారందరినీ కూడా రియల్ డెడికేటెడ్ బిలీవర్స్గా మనం ఎంచగలిగితే వారు ఈ ప్రపంచాన్ని ఈ పాటికి తలక్రిందులు చేసేవారు. ఎందుకంటే ఒకప్పుడు మెథడిస్ట్ మూవ్మెంట్ని ప్రారంభించినటువంటి జాన్ వెస్లీ అనేవాడు, గివ్ మీ 100 పీపుల్ హూ ఫియర్ నథింగ్ బట్ గాడ్ అండ్ హూ హేట్ నథింగ్ బట్ సిన్ అండ్ దెన్ ఐ విల్ టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్ అనేవాడు. 100 మంది చాలు అట్లాంటి వారు, దేవుడికి తప్ప మరి దేనికి భయపడక, పాపాన్ని తప్ప మరి దేన్ని ద్వేషించక ఉండేటువంటి వారు, వారిని తీసుకొని నేను లోకాన్ని తల్లకిందులుగా చేస్తాను. యేసుక్రీస్తుకు అలాంటి వారు ఉండి ఉంటే ఈ పాటికి ప్రపంచంలో క్రైస్తవ్యం చాలా బలంగా ఉండేది. కానీ అలాంటి వారు లేకపోవడానికి కారణం ఏంటంటే మనకు కూడా సీజన్స్ ఉంటాయన్నమాట. మన టెంపరేచర్ స్పిరిచువల్గా పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు వీఆర్ సో జెలస్ ఫర్ గాడ్ అండ్ సమ్ టైమ్స్ వీఆర్ so dull for God. Sometimes we are so eager to do God's work and sometimes we go running for looking for reasons and excuses to avoid God's work. అట్లాంటి వాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తారు. ఒక ఆయన అంటాడు, earthly father and mother cannot be greater than our heavenly father who has given them to us. This is a very very important truth. In India, most of the time, I come from a Hindu family, and whenever I come across non-Christians, the main excuse that they throw at me is this: I want to believe in Jesus, I want to follow Jesus, but my father doesn't want me to accept Jesus. మా నాన్న నన్ను యేసుని నమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, లేకపోతే నా భార్య నేను యేసుని నమ్ముకుంటానంటే ఒప్పుకోవట్లేదు, లేకపోతే మా అబ్బాయి మా అమ్మాయి యేసుని నమ్ముకోవడానికి నన్ను మరి వదలట్లేదు, నాకు ఆటంకాన్ని పెడుతున్నారని వాళ్ళు చెప్తారు. దేవుడు వాళ్ళని మనకిచ్చాడు అనేది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం వాళ్ళందరినీ కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మొదట మనం దేవుడికి ప్రాధాన్యతనివ్వడం నేర్చుకుంటాం. యూదులకు వారి తండ్రిని, అంటే ఒక యూదుడు తన తండ్రిని పాతి పెట్టుట అనేది చాలా సేక్రెడ్ డ్యూటీగా తీసుకుంటాడు. మీరు ఆదికాండం 50వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే యోసేపు ఫరోతో చెప్తున్నాడు, మా నాన్న యాకోబు కనానులో తనకు ఆల్రెడీ సమాధి సిద్ధపరచుకున్నాడు, ఆయన చనిపోయినప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆయన్ని పాతి పెట్టమని నాకు చెప్పాడు, కనుక నీవు సెలవిస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని పాతి పెట్టి వస్తాను. సో యూదులు దాన్ని చాలా గంభీరమైనటువంటి విషయంగా తీసుకుంటారు. ఇక్కడ ఈ మనిషి మా నాన్నను పాతి పెట్టొచ్చి నేను వెంబడిస్తాను అని అంటే అర్థము వాళ్ళ నాన్న ఆల్రెడీ చనిపోయాడు, అక్కడ సమాధి కార్యక్రమం జరుగుతుంది, ఇతడు వెంటనే పోయి 2-3 రోజుల్లో దాన్ని పూర్తి చేసుకుని వస్తాడు అని అర్థం కాదు. వాళ్ళ అర్థం ఏంటంటే మా నాన్న ఇంకా బతుకున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో బతుకుతాడు, ఆ తర్వాత ఆయన చచ్చిపోయినప్పుడు అప్పుడు నేను ఆయన్ని పాతిపెట్టి వస్తాను. అంటే ఇంకో 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో నేను నీ సేవకు నేను వెంబడించుటకు అందుబాటులో లేను.
సిరియాలో ఒక మిషనరీగా పనిచేసినటువంటి వెయిడ్ మేయర్ అనేటువంటి మిషనరీ ఆయన యొక్క రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాడు. ఆయన మిషనరీగా ఉన్నప్పుడు ఒక రిచ్ యంగ్ టర్క్ని ఆయన కలిశాడు. ఈ టర్కిష్ అబ్బాయి చాలా చక్కగా చదువుకున్నాడు. కాకపోతే అతని ఎడ్యుకేషన్ అక్కడ అయిపోయిన తర్వాత అక్కడే ఉండిపోయినప్పుడు ఈ మిషనరీ ఆయనకు చెప్పాడంట, నీవు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, నీవు ఇంకా నీ యొక్క ఇంటెలెక్చువల్ కేపబిలిటీని పెంచుకోవాలి. సో యూరోప్కి నువ్వు ఒక టూర్కి వెళ్ళేసి వస్తే అది నీకు చాలా ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఈ యంగ్ టర్క్ కూడా అన్నాడంట, మా నాన్న ఉన్నాడు, ఆయన చనిపోయిన తర్వాత పాతిపెట్టి నేను వెళ్తాను అని. అప్పుడు ఈ సిరియన్ మిషనరీ అన్నాడంట, అయ్యో మీ నాన్న చనిపోయాడా, మై డీపెస్ట్ కండోలెన్సెస్ అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడు, నో 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 మై ఫాదర్ ఈజ్ వెల్ అండ్ అలైవ్, హీ డిడ్ంట్ డై, హీ విల్ డై సమ్ టైమ్, మేబీ ఆఫ్టర్ 10 years 15 years 25 years. ఆ తర్వాత నేను పోయి ఆ యూరోప్ టూర్లో నా యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటాను అని అన్నప్పుడు ఈయన ఏమంటాడంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా వాయిదం వేయాలో ఆ రకంగా దాన్ని ఆధారం చేసుకుని వేస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు నీ హృదయం మీద ఏదైనా పెట్టి ఉంటే, ఎందుకంటే క్వైట్ ఆఫన్ పీపుల్ కమ్ టు మీ అండ్ టెల్ దట్ గాడ్ ఈస్ కాలింగ్ దెమ్ టు డూ సర్టన్ థింగ్స్ ఆర్ గాడ్ ఈస్ కాలింగ్ దెమ్ టు లీవ్ సర్టన్ థింగ్స్ బట్ దే ఆర్ అనేబుల్ టు డూ సచ్ అండ్ సచ్ ఎ థింగ్ అండ్ దే కమ్ అప్ విత్ వేరియస్ రీజన్స్ అండ్ ఎక్స్క్యూజెస్. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేదేం లేదు కదా, మనం చెప్పేది ఏం లేదు. మనం ఏం కావాలన్నా కూడా అంత బైబిల్లో దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. మనం ఓన్లీ వాళ్ళని బైబిల్ దగ్గరికి డైరెక్ట్ చేస్తాం. యేసుప్రభు ఏం చెప్పాడు, ఒకటి రకంగా చెప్పినప్పుడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోననిమ్ము, నీవు వచ్చి దేవుడి రాజ్యాన్ని ప్రకటించు అని చెప్పాడు. అంటే ఆత్మీయంగా చచ్చినటువంటి వారు శారీరకంగా చచ్చినటువంటి వారిని పాతి పెట్టుకుంటారు. నీవు ఆత్మీయంగా తిరిగి జన్మించావు కనుక శారీరకంగా చచ్చినటువంటి వారికి దేవుడి గురించి ప్రకటించడానికి ముందుకు వెళ్ళు అని ప్రభు ఇక్కడ మనకి చెప్తున్నట్లు మనం చూస్తాం. సో ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులు, ఒకవేళ మీరు మీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా యేసుకు లోబడి ఆయన్ని అనుసరించే విషయంలో కారణాన్నో సాకునో లేకపోతే మరో జస్టిఫికేషన్నో అడ్డం పెట్టుకొని దాని వెనకాల మీరు దాక్కుని ఉంటే అది మీకు ఏమాత్రం మంచిది కాదు అని నేను చెప్తున్నాను. బహుశా మీలో చాలామందికి హెచ్జి వెల్స్ తెలిసే ఉండొచ్చు. ప్రపంచ ప్రముఖ ఆథర్ ఆయన. అన్ని జాన్రాస్లో ఆయన యొక్క రాతలు మనకు ఇవ్వబడ్డాయి. కాకపోతే ఆయన ఒక యంగ్ మ్యాన్గా ఉన్నప్పుడు ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాడు. ఆ బట్టల దుకాణంలో పనిచేస్తున్నప్పుడు ఒక రోజున ఆయనకు బాధ అనిపించిందంట, ఇక నా జీవితం అంతా కూడా బట్టలు అమ్ముకుంటూనే అయిపోతుందా అనుకున్నప్పుడు ఆయన లోపల ఒక స్వరం వినపడిందంట, వెంటనే ఈ ఉద్యోగాన్ని వదిలేసి ఈ బట్టల దుకాణం నుండి బయటపడు, నీ భవిష్యత్తు వేరుగా ఉండబోతోంది అని. ఆ రోజే ఆయన తీర్మానించుకొని వెంటనే ఆ బట్టల దుకాణపు యజమాని దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పేసి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు. ఆయన పెన్ను పేపర్ తీసుకున్నాడు, వరల్డ్ రినౌండ్ స్కాలర్ అండ్ ఆథర్గా మారాడు. చాలాసార్లు దేవుడు మనల్ని ఆ ప్రకంగా ప్రాంప్ట్ చేసినప్పుడు మనం దాన్ని పెడచెవిన పెడితే దేవుడు మన ద్వారా చేయించాలనుకున్నటువంటి గొప్ప కార్యాలు చరిత్రలో ఎవరికీ తెలియకుండానే మరుగున పడిపోతాయి. 4వ దాంట్లోనికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనం. ఇంపవరిష్డ్ ఫాలోవర్స్. 4వ టైప్ ఎట్లాంటి వాళ్ళు అంటే బలహీనమైనటువంటి అనుచరులు. మత్తయి సువార్త 26:58. పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతం ఏమవునో చూడవలనని బంట్రౌలతో కూడా కూర్చుండెను. ఓకే, చాలు. పేతురు ఆయనను దూరము నుండి వెంబడించెను. పీటర్ ఫాలోడ్ జీసస్ ఫ్రమ్ ఫార్ ఆఫ్, లేకపోతే అట్ ఎ డిస్టెన్స్. పేతురు యేసును దూరం నుండి వెంబడిస్తున్నాడంట. దీంట్లో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే దాదాపుగా అన్ని సువార్తల్లో ఈ విషయాన్ని గురించి రాశారు. దాంట్లో మనకి పెద్ద విషయం అనిపించకూడదు. పేతురు యేసును వెంబడించాడు అంటే సరిపోయేది, కానీ దూరం నుండి వెంబడించాడు అని రాశారు. ఎందుకంటే ఫిజికల్ ప్రాక్సిమిటీలో దూరం నుండి వెంబడించాడు. ఆయనకు దగ్గరగా ఉంటే ఆయనతో పోలుస్తారు. హీ విల్ బి ఐడెంటిఫైడ్ విత్ హిమ్ అండ్ దెన్ హీ విల్ ఆల్సో బి అరెస్టెడ్ అండ్ దెన్ హీ విల్ ఆల్సో ఫేస్ ద ట్రయల్, దెన్ హీ హ్యాస్ టు గో టు జడ్జ్మెంట్ అండ్ పనిష్మెంట్ అని భయపడి పేతురు ఆయన్ని వెంబడించడానికి దూరంగా ఉండిపోయాడేమో. కానీ ఒక విషయాన్ని నేను దీని గురించి మెడిటేట్ చేసినప్పుడు డివోషనల్గా నాకు వచ్చినటువంటి ఒక తలంపు చెప్పి నేను ఫైనల్ పాయింట్లోనికి వచ్చేస్తాను. నేను ఎట్లా ఆలోచించానంటే, జీసస్ ఎవరో పీటర్కి బాగా తెలుసు. ఏమని చెప్పాడు? హిస్ కన్ఫెషన్ ఏంటి? వేర్ కెన్ వి గో ఫ్రమ్ యూ లార్డ్? యూ ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యూ ఆర్ ద క్రైస్ట్ అండ్ యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్.
సో ఆయనకు తెలుసు జీవం గల దేవుడి కుమారుడు, మెస్సియా అండ్ నిత్య జీవపు మాటలు గలవాడు అని. అయినా కూడా చూడండి, ఆయన్ని దగ్గరగా వెంబడించడానికి పీటర్ మరి ధైర్యం చేయలేకపోయాడు. మనం ఒప్పుకుంటుంటాం దేవుడు ప్రేమ స్వరూపి, అయినా కూడా ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడికి మనము దూరంగానే ఉంటాం. కానీ దగ్గరగా వచ్చేసి ఆయన ప్రేమను పరిపూర్ణంగా అనుభవించి దాన్ని 10 మందికి పంచగలిగే పాత్రలుగా మనం మారాలి అనేటువంటి ఆలోచన మనకు రాదు. మనకు తెలుసు దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు అని. మనం కూడా పరిశుద్ధపరచబడాలంటే దేవుడితో అన్యోన్యమైనటువంటి సహవాసంలో ఉన్నప్పుడే అది సాధ్యము అనేది మనకు తెలుసు. అయినా కూడా మనం దేవుడికి దూరంగా ఉంటూ మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడం. మనకు తెలుసు దేవుడు వెలుగై ఉన్నాడు అని. న్యాచురల్గా ఫుల్ బ్లాస్ట్ లైట్లో మనం జీవిస్తే ఎంత బాగుంటుంది, చీకట్లో మనం కాస్త లైట్లో నడుస్తుంటే ఎట్లా ఉంటుంది. చాలామందికి ఈ సత్యాలన్నీ తెలుసు, అయినా కూడా వాటిని వారు పరిపూర్ణంగా అనుభవించలేని స్థితిలో, అనుసరించలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళంతటా వాళ్ళే దానికి దూరంగా నడుస్తున్నట్లు మనం గమనిస్తాం. సో పీటర్ కూడా ఆ రకంగా ఉన్నాడు. ఈ రోజున చాలామందికి యేసు ప్రభువుతో దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆయన ఒక వైపున దయామయుడు, ఇంకొక వైపున దహించు అగ్ని కదా. అగ్నికి దగ్గరగా వస్తే ఏం తగులుతుంది? సెగ తగులుతుంది. ఇంకా దగ్గరగా వస్తే ఏం తగులుతుంది? వేడి తగులుతుంది. ఆ తర్వాత అది మనల్ని పట్టుకొని దహించడం మొదలు పెడుతుంది. మనం ఆ రకంగా వీ డోంట్ వాంట్ టు బి కన్జ్యూమ్డ్ బై గాడ్. We will allow the world to consume us. లోకం మనల్ని ఆహుతి చేసేసుకొని తినేస్తూ ఉంటే మనకేం పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ we do not allow God to consume us. You know, when you allow God to consume yourself, you will become selfless. When you allow God to consume yourself, then you can come into this testimony which Paul also gave to the church at Galatians. He said, it is no longer I that liveth, బట్ క్రైస్ట్ దట్ లివెత్ ఇన్ మీ. నేను కాదు జీవించినది, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. ఆ రకంగా మనము దేవుడికి దగ్గరగా జీవించే జీవితాన్ని ఆయన మనకిచ్చాడు. కానీ మనం దూరంగా ఉంటాం కనుక బలహీనమైనటువంటి వారంగా ఉంటాం. ఒక పుస్తకాన్ని బార్బరా కెల్లర్మెన్ రాశారు. ఆమె పుస్తకం పేరు ఫాలోవర్షిప్. దాంట్లో 5 రకాల మనుషుల గురించి మాట్లాడుతుంది. మొట్టమొదటిది ఐసోలేట్స్ అన్నమాట. ఈ ఐసోలేట్స్ అంటే వీళ్ళు ఎప్పుడూ ఐసోలేషన్లోనే ఉంటారు. వీళ్ళు వారి లీడర్స్ని పట్టించుకోరు, వారి లీడర్స్ మీద విశ్వాసం ఉంచరు, వారి లీడర్స్కి రెస్పాండ్ అవ్వరు. వారు ఏమీ దే డోంట్ నో ఎనీథింగ్, దే డోంట్ డూ ఎనీథింగ్, దే ఆర్ జస్ట్ హ్యాపీ టు బీ ఇన్ ఐసోలేషన్. రెండవ గ్రూప్ ఏంటి? బై స్టాండర్స్. ఈ బై స్టాండర్స్ ఏంటి? వీళ్ళు దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్ బట్ దే నెవర్ పార్టిసిపేట్. You know, we have such people in the church kada. We have people who isolate in the fellowship, and then we have people who come and remain as bystanders. అన్ని చూస్తుంటారు కానీ they never take part in anything that we do in the name of God. మూడవది పార్టిసిపెంట్స్. వీళ్ళు కొంత ఎంగేజ్ అవుతారు, కొంత టైం ఇస్తారు, కొంత కష్టపడతారు, అంత కొంతే అనమాట. దే పార్టిసిపేట్ ఓన్లీ. Sometimes when they have a mood, they participate. Sometimes when the time permits, they participate. Sometimes when it is convenient, they participate. Then fourth group is activist. వీళ్ళు కొంచెం హోషు అండ్ జోషు ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళు కొంచెం వచ్చేసి అన్నీ చకచకా చేసేస్తుంటారు. కొంతకాలానికి జోష్ పోతుంది, తర్వాత హోష్ కూడా పోతుంది. అది వేరే విషయం అనుకోండి. యాక్టివిస్టులు. డై హార్డ్స్. లాస్ట్ గ్రూప్ డై హార్డ్స్. వీళ్ళే రియల్గా దేనికోసమైనా సరే, ఒక ఇండివిజువల్ కోసమైనా, ఒక ఐడియా కోసమైనా, ఒక ఇన్స్టిట్యూషన్ కోసమైనా తెగించి చచ్చిపోయేందుకు సిద్ధపడేటువంటి వారిగా ఉంటారంట. సో యేసుక్రీస్తుకి ఎలాంటి ఫాలోవర్స్ కావాలి అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే ఎలాంటి వారైతే బాగుంటుందని అంటారు మీరు? ఐసోలేట్స్ అయితే బాగుంటుందా? బై స్టాండర్స్ అయితే బాగుంటుందా? పార్టిసిపెంట్స్ అయితే బాగుంటుందా? యాక్టివిస్టులు అయితే బాగుంటుందా? డై హార్డ్స్ అయితే బాగుంటుందా? మీరు చెప్పండి. మీరైతే ఎవరిని, మీరు ఒకవేళ గురువు అయి మీకు ఇట్లాంటి ఫాలోవర్స్ కావాల్సి వస్తే ఎవరిని మీరు ఎంచుకుంటారు ఈ 5 మిమ్మల్ని అడిగేది. డై హార్డ్స్ కదా. మీరు బిజినెస్ మొదలుపెట్టారు, దాంట్లో మీరు ఒక 10 మందిని ఎంప్లాయీస్గా పెట్టుకున్నారు. ఐసోలేట్స్ అయితే బాగుంటుందా? బై స్టాండర్స్ అయితే బాగుంటుందా? నో, యూ వాంట్ ఎవ్రీ ఎంప్లాయీ టు బీ ఎ డై హార్డ్. ఇఫ్ యూ ఆర్ అ క్రికెట్ టీమ్, ఇఫ్ యూ ఆర్ అ ఫుట్బాల్ టీమ్, యూ వాంట్ ఎవ్రీ ప్లేయర్ టు బీ ఎ డై హార్డ్. If you are a politician, you want every volunteer, every party worker to be a die-hard. Then why can't we understand Jesus, the Lord of glory? He came into the world to do something which is going beyond this earth, beyond this universe, which is going into the eternal. అట్లాంటప్పుడు ఆయనకి ఇట్లాంటి impoverished followers గా మనం ఉంటే ఎట్లా? We need to become as die-hard followers for Christ.
ఐసిస్ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాం మనం. కానీ ఎప్పుడో ఏళ్ల క్రితం మీకు గుర్తు ఉండొచ్చు, వెల్లుపిల్లై ప్రభాకరన్ ఉండేవాడు, ఎల్టీటీ అనేవారు శ్రీలంకలో. సో నేను అప్పుడే రక్షింపబడిన తర్వాత ఎల్టీటీ వాళ్ళు చాలా నాశనాలు చేసేవారు. ఫస్ట్ టైం హ్యూమన్ బాంబ్ని వారింది కూడా వాళ్ళే. అండ్ ఎల్టీటీ స్పెషాలిటీ ఏంటంటే యంగ్ విమెన్, యంగ్ గర్ల్స్ యూస్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టు ఆఫర్ దెమ్ యాజ్ హ్యూమన్ బాంబ్స్. వాళ్ళ గురించి విన్నప్పుడల్లా నా హృదయం మండేది. ఎల్టీటీ వెల్లుపిల్లై ప్రభాకరన్కి డై హార్డ్ ఫాలోవర్స్ ఉన్నారు. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి అట్లాంటి వారు ఎక్కడైనా పోయి ఎదిగినా కనపడరే అని. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభుకి మనము ఎలాంటి అనుచరులంగా ఉన్నాం అనేది మనం ఆలోచించాలి. ఫైనల్ పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్సెసెంట్ ఫాలోవర్స్. ఇన్సెసెంట్ అంటే కంటిన్యూయస్ అనమాట, కన్సిస్టెంట్ ఫాలోవర్స్ అని అర్థం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుండి 30వ వచనం వరకు. పేతురు ఓకే, చాలు అక్కడ ఆపేద్దాం. దాని తర్వాత యేసుప్రభు చెప్పాడు వారికి ఏమేమి దొరుకుతుందో అవన్నిటి గురించి మీరు మీ బైబిల్లో చదువుకోవచ్చు. ఆ కాంటెక్స్ట్ మీరు చూస్తే ఒక యవనస్తుడైన ధనికుడైన అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను ఏం చేస్తే నిత్య జీవాన్ని పొందుకోగలనని యేసుప్రభుని అడిగాడు. అప్పుడు యేసుప్రభు మొదట 5 ఆజ్ఞల గురించి మాట్లాడాడు. యేసుప్రభుకి తెలుసు అతడు ఇవన్నీ పాటిస్తున్నాడని. అతడు నేను అవన్నీ పాటిస్తున్నాను ఇంకేం తక్కువ అన్నాడు. అప్పుడు యేసుప్రభు అసలైన దాన్ని బయట పెట్టాడు. నీకున్నదంతా బీదలకిచ్చి నీవొచ్చి నన్ను వెంబడించు అన్నాడు. సో రియల్ ఛాలెంజ్ విసరడం యేసుప్రభుకి తెలుసు. యేసుప్రభుకి టైమింగ్ బాగా తెలుసు. యేసుప్రభు దగ్గర మనం ఆటలాడలేం. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎక్కడ ఎట్లా పట్టుకోవాలో, ఇక దొరకపుచ్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు. సో ఈ యంగ్ రిచ్ రూలర్ని అక్కడ పట్టుకున్నాడు. నీదంతా కూడా అమ్మేసి బీదలకి ఇచ్చేయి, నువ్వు నా వెంట వచ్చాయి, అప్పుడు నిత్య జీవంలో నీకు విస్తృతంగా ఉంటుందంటే అతడు చాలా బాధపడి యేసును విడిచి వెళ్ళిపోయాడు. సో అది కాంటెక్స్ట్ అనమాట. ఆ కాంటెక్స్ట్లో అతడు వెళ్ళిపోతున్నాడు. యేసుప్రభు అతన్ని చూస్తున్నాడు. ఒక చోట రాయబడి ఉంటుంది ఆయన అతన్ని ప్రేమించాడు అని. సో యేసుప్రభు బహుశా ప్రేమతో చూస్తూ ఉండొచ్చు, ఈజ్ మిస్సింగ్ ద గ్రేట్ ఆపర్చునిటీ అని. అండ్ పీటర్ యూజింగ్ దట్ ఆపర్చునిటీ సడన్లీ కమ్స్ అప్ అండ్ సేస్, లార్డ్ వీ హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అంతా కూడా నీకోసం మేము వదిలేసాం ప్రభువా, మరి మా సంగతి ఏంటి? వాడి గురించి నువ్వు బాధపడుతున్నావు, మా సంగతి ఏంటి అని పీటర్ మధ్యలో తలదూరు చేసి అడిగేసరికి యేసుప్రభు చెప్పాడు, నా కోసము సువార్త కోసము మీరు ఈ లోకంలో ఏం విడిచిపెట్టినా ఈ లోకంలో 100 రెట్లు అండ్ రాబోయే లోకంలో నిత్య జీవము మీకు అనుగ్రహించబడతాయని చెప్పాడు. సో దీంట్లో మనం గమనించేది ఏంటంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం, వెన్ వి సిట్ డౌన్ అండ్ ట్రై టు కౌంట్ ద కాస్ట్, వి థింక్ ఓకే యేసును అనుసరించాలంటే వీ నీడ్ టు గో త్రూ సో మచ్ ఆఫ్ సఫరింగ్, వీ నీడ్ టు గో త్రూ సో మచ్ ఆఫ్ సాక్రిఫైస్, వీ నీడ్ టు గో త్రూ సో మచ్ ఆఫ్ సెల్ఫ్ డినయల్ అని మనం బాధపడిపోతుంటాం. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు, మీరు 100 రెట్లు దానికన్నా ఎక్కువగా పొందుతారు అని చెప్తున్నాడు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆల్రెడీ మనకి యేసుప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు అండ్ ఇంకా అనేక శాతం మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము కేవలము కొంతకాలము ఆయన కొరకు నమ్మకమైన అనుచరులముగా, ఫాలోవర్స్గా ఉండడానికి ఇంతగా ఆలోచిస్తే ఎంత విపరీతమైనటువంటి పరిస్థితి ఆలోచన చేయండి. నేను ఈ పాయింట్తో ముగిస్తాను. మీరు తర్వాత ఆ ప్యాసేజ్ చదువుకోండి, ఏమేమి ఆశీర్వాదాలు ప్రభు మనకిస్తాడో అక్కడ రాయబడి ఉంది. ఆయనతో శ్రమ పడితే ఆయనతో ఏలతామంట. ఇఫ్ వి సఫర్ విత్ హిమ్, సఫర్ ఫర్ హిమ్, వీ విల్ రెయిన్ విత్ హిమ్. దట్స్ ఎ అమేజింగ్ థింగ్. యూ జస్ట్ సిట్ అండ్ మెడిటేట్ ఆన్ దట్. రెయినింగ్ విత్ క్రైస్ట్, దట్స్ ఎ గ్రేట్ థింగ్. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అనే కంపెనీ వారు చైనాలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక హడ్సన్ టైలర్ వాళ్ళ చైనా ఇన్లాండ్ మిషన్ బోర్డింగ్ స్కూల్ ఉండేది ఒకటి, బాయ్స్ బోర్డింగ్ స్కూల్. దాంట్లో మిస్టర్ లీ అనేటువంటి ఒక ఆయన వార్డన్గా పనిచేసేవాడు. ఆయన చాలా తెలివి కలిగినటువంటి వాడు, మ్యాన్ ఆఫ్ గ్రేట్ కేపబిలిటీ. సో ఈ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ వారు ఆయన్ని ఎట్లాగైనా సరే వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీగా పెట్టుకోవాలని ఆయన్ని పిలిచారు. వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలో ఆయన్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఆయనకి చాలా మంచి జీతాన్ని ఇచ్చారు. కాకపోతే ఆయన చెప్పాడు, నేను అంత జీతానికి అంటే నాకు అసలు ఇష్టం లేదు, అంత జీతానికి నేను వచ్చి మీ దగ్గర పనిచేయడానికి కూడా ఇష్టం లేదంటే వాళ్ళు చాలా కన్విన్స్ చేసి ఒప్పించారు. ఒప్పించినప్పుడు ఆయన ఆ పోస్ట్ తీసుకోగానే ఆయనకు తెలిసింది ఏంటంటే సండే కూడా పని చేయాలి. వెంటనే ఆయన చెప్పేశాడు, సండే అయితే నేను పని చేయను, సండే లార్డ్స్ డే, సండే ఐ హ్యావ్ టు బీ విత్ మై లార్డ్ వర్షిపింగ్ హిమ్, సో ఐ కెనాట్ టేకప్ దిస్ జాబ్ అనగానే ఆయనకి సండే హాలిడే ఇచ్చారు అండ్ 3 రెట్లు జీతాన్ని పెంచారు.
ఒకే ఒక రోజు ఆఫీస్కి వచ్చాడంట. ఆఫీస్కి వచ్చి పని చేసిన తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోయి వారికి ఒక పెద్ద లెటర్ రాశాడు. దాంట్లో అపాలజీస్ అండ్ రెసిగ్నేషన్ రెండు పెట్టాడు. 1000 పార్డన్స్, ప్లీజ్ పార్డన్ మీ 1000 టైమ్స్, ఎందుకంటే మై కాన్షియన్స్ డస్ నాట్ అలౌ మీ టు గో అండ్ డూ దట్ జాబ్ బికాస్ ఐ వాంట్ టు రేజ్ అప్ దీస్ యంగ్ బాయ్స్ అండ్ ఐ వాంట్ దెమ్ టు be, I want them to become as children of God and I want them to inherit eternal life through Christ Jesus. So I will give myself to do this job అని చెప్పి ఆయన దాంట్లో నుండి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన ఒక చక్కని సౌకర్యవంతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగిగా ఆ జీవితంలో జీవించి స్థిరపడి చచ్చిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆయన మాత్రము దానికి ఒప్పుకోలేదు. ఆయన తన్ను తాను దేవుడి యొక్క సేవకు, ఆ చిన్న పిల్లల్ని దేవుడి కొరకు పెంచేటువంటి పనికి అప్పగించేసుకున్నాడు. అందుకనే స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ఓనర్ ఈ రకంగా అన్నాడంట, I thought I did well to engage a Christian, but I see they put Jesus first and business second. Today, it's hard for us to find such Christians who put Jesus first and business second, who put Jesus first and profession second, who put Jesus first and self second. But there are people who are such kind of followers for the Lord. So, 5 రకాల అనుచరులను మనం చూసాం. ఇంకా సువార్తల్లో మనకు కనిపిస్తారు. మనం ఏ రకమైనటువంటి అనుచరులముగా ఉన్నాం ఒకసారి ఈ రాత్రి ప్రార్థనలో మనము ఆలోచన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకొని 1-2 నిమిషాలు మనం తీసుకుందాం. నన్ను వెంబడించండి అని యేసుప్రభు చెప్పాడు. ఫాలో మీ అని యేసుప్రభు చెప్పాడు. కొంతమంది వెంటనే ఆయన్ని వెంబడిస్తారు, కొంతమంది ఆయన యందు ఆసక్తి చూపించి వెంబడిస్తున్నట్టు కనిపిస్తారు, కొంతమంది తర్వాత తమకు టైం ఉన్నప్పుడు అన్ని తీరినప్పుడు వెంబడిస్తామంటారు, కొంతమంది బలహీనంగా దూరంగా వెంబడిస్తుంటారు, కొంతమంది మాత్రమే అన్నిటినీ వదిలేసి కన్సిస్టెంట్గా ప్రభువును వెంబడించేటువంటి వారిగా ఉంటారు. సో మనము ఏ కేటగిరీలో యేసును వెంబడించేటువంటి వారంగా ఉన్నాం? ఈ రాత్రి దాన్ని ఆలోచన చేద్దాం. అండ్ దానికి మనం ఎలాంటి జవాబు ఇవ్వగలం అనేది దేవుడు గమనిస్తున్నాడు అని గుర్తిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎవ్రీ టైమ్ గాడ్ స్పీక్స్, గాడ్ వాంట్స్ టు టచ్ us and change us. He's a loving God, He's a patient God, and He's a God of second chance. He always gives us a chance to repent and to return and to rededicate. So let us take this opportunity to give ourselves to God without any kind of reservation. And let's all say, Lord, I want to follow you all the days of my life with all that I have. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ రాత్రి మీ వాక్యాన్ని మేము కొంత ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేశారు. దాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కొరకు నిజమైన నమ్మకమైన అనుచరులముగా, మిమ్మును వెంబడించే వారముగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారందరి జీవితాల్లో వారు నీకు నమ్మకమైన అనుచరులుగా ఉండినట్లు కావలసిన జ్ఞానము, సామర్థ్యము, కృపను దయచేయండి. మా మధ్యలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందక, రక్షింపబడక నరకానికి వెళ్ళేటువంటి ఘోరమైన ప్రమాదకర స్థితిలో ఉంటే వారిని కూడా మీరు కనువిప్పు కలిగించి రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాలు మీరే మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి దీవించమని యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ.